రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్. నాకు కూడా అంత తెలియపోతుండే ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి, మీరు పోయి అడగండి అని ఒకసారి, కళ్ళ నీళ్ళు వస్తాయి ఆయన చరిత్ర వింటే. నేను పోయి అడిగిన ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తావు ఏ రోగం అని నీకు అన్న వ్యంగ్యంగా ఆయన చెప్తున్న కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్న. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ చేయి కూడా వంకర ఉంటుంది ఆయన, అది చేయి వంకర ఉంటుంది, కాలు వంకర ఉంటుంది. నేను పోయి అడిగినా ఏమైందని కూటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్లు నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిరన్న. అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈరోజు అధికారం రావాలని మనం అనుకుంటున్నాం. మనం ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీటీసీ కావాలి, ఇప్పుడు కోరుకుంటున్నాం. మనం అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు అధికారులకు వస్తామని ఎప్పుడు తెలియదు. అధికారం రావాలని ఆ రోజులో కోరుకోలేదు ఎవరు కూడా. ఉంటామా బతుకుతామా సస్తామా తెలియని పరిస్థితి. నక్సలైట్లు పోస్టల్ ఇచ్చారు, వారిని ఇచ్చారు, చంపారు అనేక మంది కార్యకర్తలను, అనేక మంది శవాలను పోసాడు రామచంద్రరావు గారు. ఆ రోజు అధికారం కోసం చూడలే. కానీ నక్సలైట్లు దాడి చేసినా, ఆర్ఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా, ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలన్న వీళ్ళందరూ కూడా ఈ రోజు అధికారం రావాలనుకుంటున్నాం. మనం ఆ రోజు కాదని అధికారం రావాలనుకుని హేళన చేద్దాను ఎవరిని కూడా. వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పరన్నా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం. నేను ఏం చేస్తా పార్టీ కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్తారో ఆలోచించాను నేను. ఒకసారి ఎవరికొందని ఆలోచన, ఎవరికొందని ధైర్యం. ఒక్కసారి నక్సలైట్ పోస్టర్ ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు దొరుకుని దుబాయ్కి, మస్కట్కు, అమెరికా పారిపోయేటువంటి మనస్తత్వం ఈరోజు సమాజంలో ఉంది వాళ్ళు. కాబట్టి కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళకి పార్టీ గుర్తింపు అనే విషయాన్ని మరొకసారి ఇలా జాతీయ నాయకత్వం గుర్తు చేసింది. అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు, ఎవరైనా కోరుకోవచ్చు. కావాల్సిన బాధ్యత కూడా ఉంది, ఎవరైనా కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. బాధ్యత అదే, అవకాశం. ఎవరికైనా స్వార్థం ఎవరుకుంటే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. అధ్యక్షుడిగా కావాలనుకున్న అందరూ కూడా అదే ఆలోచన ఉంటుంది. స్వార్థం ఎవరికి ఉండదు. కానీ అవకాశం ఎవరికొరికి వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా దాన్ని తూచా తప్పకుండా ప్రోత్సహించి, ఆదరించి, అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిందే, ఉంటుంది కూడా అది.